హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే పొటాటో కట్లెట్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈవినింగ్ టైంలోని వన్ ఆఫ్ ద బెస్ట్ స్నాక్ ఇది, తొందరగా అయిపోతుంది. పొటాటోస్ని బాగా బాయిల్ చేసుకోవాలి. ఒక 3 విజిల్స్ వచ్చినంత వరకు బాయిల్ అయ్యాక తీసుకొని స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసుకున్న పొటాటోస్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆనియన్ చిల్లీ చాప్ చేసుకొని అందులో వేసి కలుపుకోండి. చాపలు లేకపోయినా పర్వాలేదు, చిన్న చిన్న ముక్కలుగా ఆనియన్స్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అందులోనే సాల్ట్, కొద్దిగా ధనియా పౌడర్, కొద్దిగా జీరా పౌడర్ వేసుకొని, చిల్లీ పౌడర్ వేసుకునే అవసరం లేదు, ఆల్రెడీ చిల్లీస్ వేసుకున్నాం కదా అందులోని. బ్లాక్ పెప్పర్ కూడా వేసుకునే అవసరం లేదు, మరీ ఎక్కువ కారం అయిపోద్ది. అందులోనే కొద్దిగా బియ్యం పిండి కూడా వేసుకొని బాగా కలుపుకోండి. వాటర్ వేసుకుంటూ కలుపుకోవద్దు, పొటాటోలోనే వాటర్లా ఉంటుంది కదా, ఆటోమేటిక్గా కలిసిపోద్ది పిండి మొత్తం. ఇప్పుడు చేతికి ఆయిల్ పెట్టుకొని ఇలా చిన్న బౌల్స్లా చేసుకోండి, పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి కొద్దిగా మైదా, ఇంకో గిన్నెలోకి కొద్దిగా కార్న్ఫ్లోర్ వాటర్, ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాను కూడా తీసుకోండి. అన్నీ ఒకసారి రెడీ చేసి పెట్టుకోండి. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది, చాలా బాగుంది. చాలా తొందరగా కూడా అయిపోతుంది, ఎక్కువ పని కూడా కాదు. కుదిరితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పొటాటోస్ బాయిల్ చేయడానికి పెట్టుకుంటాం కదా, ఆ టైంలోనే సేమియాని కూడా ఫ్రై చేసేసుకొని కొద్దిగా మైదా కూడా ఒక ప్లేట్లో తీసేసుకొని కార్న్ఫ్లోర్ వాటర్ కూడా తీసేసుకుంటే అయిపోద్ది మనకి తొందరగా. ఆనియన్స్ కూడా చాప్ చేసేసుకుంటే అయిపోద్ది. రోల్ చేసి పెట్టుకున్న పొటాటోని తీసి మైదాలోని కోటెడ్ చేసి కార్న్ఫ్లోర్ వాటర్లో డిప్ చేసి మళ్ళీ సేమియాలోని కోటెడ్ చేసుకోవాలి. బాగా అన్ని రోల్స్ని అలాగే చేసుకోవాలి. కట్లెట్స్ అన్నిటిని రెడీ చేసి పెట్టుకున్నాక స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకున్నాక ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక ఈ కట్లెట్స్ని తెచ్చి అందులో వేసుకోవాలి. ఆయిల్ కూడా ఎక్కువ లాగదు, చాలా తక్కువ ఆయిల్తోనే అయిపోతుంది. ఈవినింగ్ టైంలోని మనకి తొందరగా అయిపోవాలి, పని ఎక్కువ కాకుండా అంటే ఇదే ఒక బెస్ట్ స్నాక్ మనకి. కట్లెట్స్ మొత్తం ఇలా బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్లోని, వీడియోలో చూపిస్తున్నట్టు. ఇలా పైన క్రంచీగా క్రిస్పీగా ఉంటుంది, టేస్ట్ అయితే సూపర్గా ఉంది. పొటాటో కట్లెట్స్ మొత్తం అంతా చల్లగా అయ్యాక అప్పుడు ఫైబర్ ప్లేట్లోకి వేసుకున్నాను, వేడి మీద ఏం వేసుకోలేదు. టమాటో కెచప్లోనే డిప్ చేసుకుని తింటే సూపర్గా ఉంది టేస్ట్. ఇక్కడ టమాటో కెచప్ అనేది ఆప్షనల్. నా పొటాటో కట్లెట్స్ మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.